పుష్ప అంటే ఫ్లవర్ కాదు, వైల్డ్ ఫ్లవర్. మీరు ఎంతైతే ఎక్స్పెక్ట్ చేస్తారో దానికి మించి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ పార్ట్ 2 అనేది. మెయిన్గా చెప్పుకోవాలంటే పుష్ప అన్న లుక్స్ బాబా కిర్రాకు మాస్ ఉన్నాయి. ఈ మూవీలో ఎవరెవరు యాక్ట్ చేస్తున్నారో అందరినీ రివీల్ చేస్తారు, ఆఖరికి జగపతి బాబుతో సహా. పార్ట్ 2లో బన్వర్ సింగ్ సికావత్ క్యారెక్టర్ మాత్రం పీక్స్ ఉంది. పుష్ప 1లో ఎంత సైకోయిజంగా ఉన్నాడో పుష్ప 2లో ఇంకా అంతకు మించి సైకోయిజంగా ఉంటాడు. ఆ డైలాగులు ఎవరు రాసాడో కానీ మెంటల్ మాస్గా ఉన్నాయి ఆ డైలాగులు మాత్రం. బన్నీ అన్న ఒక్కొక్క డైలాగ్ చెప్తుంటే గూస్ బంప్స్ అలా లేసి వస్తున్నాయి. పుష్ప అంటే నేషనల్ అనుకున్నావా, ఇంటర్నేషనల్ అనే డైలాగ్ అర్థం పుష్ప 1తో వచ్చి నేషనల్ అవార్డు మాత్రమే కొట్టాడు. ఇప్పుడు పుష్ప 2తో ఇంటర్నేషనల్ అవార్డు కొడతామని ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి ఇంటర్నేషనల్ అవార్డు ఒకవేళ వస్తే ఇంకెవ్వరు బన్నీ అన్న ఆపలేరు. ఈ సినిమాలో ఫైట్ సీన్లు అన్నీ క్లైమాక్స్ ఫైట్ సీన్లా ఉంటాయని సుకుమార్ మాత్రం చెప్పారు. ట్రైలర్ చూస్తుంటే క్లియర్ కట్గా అలాగే ఉన్నాయి. ఈ రేంజ్ హైప్ చూస్తుంటే బాహుబలి 2 రికార్డులు వేసిపోతాయి అనుకుంటా. మూవీ రిలీజ్ అవ్వకముందే 1000 కోట్ల పైగా బిజినెస్ చేసింది. ఒకవేళ మూవీకి మంచి హిట్ టాక్ పడి బ్లాక్ బస్టర్ హిట్ అయితే 2000 కోట్లు ఇటు పోవు. ఇప్పుడు ఎత్తిన ప్రతి చెయ్యి దించుకోవాలి, ఎత్తిన ప్రతి నోరు మూసుకోవాలి. ఇప్పుడు చేయండి రా దమ్ముంటే బన్నీ అన్ననే ట్రోల్స్. ఈ ట్రైలర్తో ట్రోలర్స్కి పెద్ద ఐరన్ రాడ్ దింపాడు. అసలు టీజర్లో ఒక్కొక్క షాట్ చూస్తుంటే మైండ్లో అలా తిరుగుతున్నాయి. ఆ ఎర్రచందనం ఉండే సీన్స్, ఆ లారీలోంచి తీసుకెళ్ళి ఎర్రచందనం సీన్స్, అప్పుడు ఆ గన్నుల ఫైటు, ఆ క్లైమాక్స్ వచ్చే ట్విస్ట్, మళ్ళీ గంగమ్మ తల్లి ఫైట్ సీన్లు అన్నీ కిర్రాకున్నాయి. ఇంకా December 5th వరకు ఆగలేకపోతున్నావు. ఇంకా తొందరగా చూడాలి సినిమా. పుష్ప 2 ఐటమ్ సాంగ్ ఈ నవంబర్లోనే రిలీజ్ చేస్తారంట. ఇంకా అది ట్రైలర్ రివ్యూ. వీడియో నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్.